హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ సారీ అయితే చెప్తున్నాను. కొద్దిగా వర్క్లో నేను బిజీగా ఉండి ఒక 2 డేస్ నుంచి వీడియో అయితే చేయలేకపోయాను. నేను మీ అందరి కోసం మళ్ళీ మన ఏపీ ఎంసెట్ వాళ్ళకైతే ఒకసారి అయితే కాల్ చేసి వాళ్ళు ఏమన్నారంటే, సార్ థర్డ్ ఫేజ్ ఉందా అంటే ఉంది అనేది అన్నారు. సార్ డేట్స్ ఏమన్నా చెప్పారంటే, సార్ డేట్స్ అయితే ఇంకా మాకైతే ఇన్ఫామ్ చేయలేదు, మేము ఏమైనా కూడా అఫీషియల్గా వచ్చిన తర్వాత చెప్తాము, డేట్స్ అయితే ఇంకా రాలేదండి, వచ్చిన తర్వాతనే మీకైతే ఇన్ఫామ్ చేస్తాము అని అయితే అన్నారు. అది గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైనా కూడా వాళ్ళకి అఫీషియల్గా ఒక జీవో వచ్చేంత వరకు కానీ వాళ్ళ హైయర్ అఫీషియల్స్ మెసేజ్ పెట్టేంత వరకు కానీ వాళ్ళైతే చెప్పరు. కొంతమంది దీంట్లో వచ్చిందని మనమైతే ఫేక్ న్యూస్ అయితే మనమైతే స్ప్రెడ్ చేస్తాం కదా. గవర్నమెంట్ ఆఫీసర్స్ అట్లా చెప్పరు కాబట్టి వాళ్ళకి వచ్చిన తర్వాతనే వాళ్ళైతే ఇన్ఫామ్ అయితే చేయగలరు. థర్డ్ ప్లేస్ అయితే ఉంది కానీ వాళ్ళకైతే అఫీషియల్గా అయితే ఇంకా ఏం రాలేదంట. అందువల్ల వాళ్ళైతే డేట్స్ అయితే ఇంకా చెప్పలేదు. వచ్చిన వెంటనే వాళ్ళైతే ఇన్ఫామ్ అయితే చేస్తారంట. మీరు ఎవరు టెన్షన్ అయితే పడకండి. థర్డ్ ప్లేస్ అనేది ఉంది, కన్ఫామ్గా అయితే ఉంది, థర్డ్ ప్లేస్ ఉంది. కానీ ఏమిటి అఫీషియల్గా డేట్స్ అయితే ఇంకా రాలేదు. నేను మీకోసం చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చాలామంది అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కాదు, మీకు ఎంసెట్ గురించి కానీ కాలేజ్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేనైతే మీకు అయితే చెప్తాను. నాకు మన కమెంట్లో అయితే ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఇక చూడండి, గణేష్ అనే అతను మనకైతే కమెంట్ అయితే చేశారు. అన్న సెకండ్ ఫేజ్లో కాలేజ్ వచ్చింది, జాయిన్ అయ్యి సమ్ అమౌంట్ ఫీ కట్టాము, థర్డ్ ఫేజ్లో వేరే కాలేజ్ వస్తే మనీ బ్యాక్ ఇస్తారా? చూడండి గణేష్, మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరైతే కాలేజీలో ఇవ్వకుండా పోతే మీకు ఆ ఫీజు అయితే మీకైతే వెనకైతే రాదు. కానీ మాకు మీ వల్ల అడ్మిషన్ అయితే పోయింది, మాకు ఆ ఫీజు ఇంకా ఎవరు కడతారు అనేది అంటారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు కానీ ఇవ్వకపోతే మీరు వెళ్ళి మళ్ళీ వేరే కాలేజీలో వెళ్ళి అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే కాలేజీలో మీరు ఇక్కడే కాదు, మీరు ఏ కాలేజ్కైనా వెళ్ళండి. గవర్నమెంట్ కాలేజ్ తప్ప మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరైతే ఎవరికైతే ఇవ్వద్దండి. ప్రైవేట్ కాలేజ్ మీ సర్టిఫికేట్స్ తీసుకురమ్మంటారు. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళైతే సర్టిఫికేట్స్ అనేది అయితే ఇవ్వరు. ఒరిజినల్ ఒక సెట్, జిరాక్స్ ఒక సెట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. యాక్చువల్గా అలా పెట్టుకోవడానికి రూల్ అయితే లేదు. మనకు దాని గురించి ఒక మెసేజ్ కూడా ఉంచండి. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులారిటీ అండ్ మానిటరింగ్ కమిషన్ నుంచి మనకు ఒక లెటర్ కూడా ఉంది అఫీషియల్గా. ఇందులో ఏముందంటే చూడండి, ది ఒరిజినల్ సర్టిఫికేట్ షెల్ బి వెరిఫైడ్ అండ్ రిటర్న్ టు ది స్టూడెంట్. సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ రిటర్న్ స్టూడెంట్స్కి ఇచ్చేయాలి అని దాని అర్థం. వాళ్ళు జిరాక్స్ సెట్ మాత్రం వదలు పెట్టుకోవాలి, ఎక్స్ట్రా కాపీని వదలు పెట్టుకోవాలి. ఒరిజినల్స్ అనేవి మళ్ళీ వాళ్ళు స్టూడెంట్స్కి వెనక్కి ఇచ్చేయాలి. కానీ మన కాలేజ్ వాళ్ళు అట్లా చేయరు. ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్ పోయింది, మాకు ఆ ఫీజు ఇంకా ఎవరు కడతారు అని చెప్పి వాళ్ళు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వరు. ఫీజు మొత్తం కట్టిన తర్వాత మీకు మీ సర్టిఫికేట్స్ అయితే వెనక్కి ఇస్తామని అయితే అంటారు. రూల్ ప్రకారం అయితే మనమైతే ఇచ్చేది అవసరం లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ మన సర్టిఫికేట్స్ మనకి అయితే ఇచ్చేయాలి. సర్టిఫికేట్స్ అనేది కాలేజీలో ఇవ్వకుంటే మీరు మళ్ళీ వెళ్ళి వేరే కాలేజీలో అయితే జాయిన్ అవ్వచ్చు. ఎడ్యుకేషన్ అనేది మన ఇష్టం కాబట్టి మనకు ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజీలో వెళ్ళి అయితే జాయిన్ అవ్వచ్చు. ఇదే కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఇక్కడే ఉండాలి అనేది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాలేజీలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత 2 మంత్స్కి మీ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వండి. ఒరిజినల్ మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేకపోతే ఏం లేదు. ఇది నేను చెప్తున్నాను కాదు, అది మీ అభిప్రాయం అంతే. అది మీరు ఇస్తారో ఇవ్వరో అది మీ అభిప్రాయం. మనకైతే రూల్ అయితే లేదు ఇవ్వాలని. ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్లో మాత్రం ఖచ్చితంగా అయితే అడుగుతారు. ఒరిజినల్ అయితే గవర్నమెంట్ కాలేజ్లో ఖచ్చితంగా ఇవ్వాలి 100% అయితే. ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీకోసం అయితే ఒక వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా మీకు క్లారిటీ వచ్చేలాగా మీకైతే ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకా థర్డ్ ప్లేస్ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చిన తర్వాత మీకు వచ్చిన వెంటనే నేను మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నేను చెప్పిన కంటెంట్ నిజం అనిపిస్తేనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.